గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మొన్న చెప్తున్నాడు ప్రెస్ మీట్ లో, మీ 6 గ్యారంటీలు మా 420 హామీలు మేమిచ్చిన అన్ని మాటలు నెగ్గాలనంటే కేంద్రంలో ప్రభుత్వం మళ్ళా మాదే రావాలి, అందుకోసమే మాకే ఓటేయాలి, లేకపోతే మాత్రం ఇవి చెయ్యా అని చెప్పి కుండబద్దలు కొట్టినట్టు ఇవాళ స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఈరోజు రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఒక మాట మీరు అందరూ కూడా దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒక రకంగా చెప్పాలంటే ఈ ముఖ్యమంత్రి గారు మొన్న ఆయన చెప్పిన మాటలతో మనకు అర్థమయ్యేది ఏంటంటే ఆల్రెడీ చేతులు ఎత్తేసిండు, నాతోని నేను ఇచ్చిన హామీలు అమలు చేసుడు నాతోని కాదు అని నిజంగా కూడా చేతులు ఎత్తేసినట్టే అనిపిస్తా ఉన్నది. ఎందుకంటే ఆయనకు కూడా ఎరికే ఆ ఇండియా కూటమిలో ఎవరు లేరు. ఇవాళ కాంగ్రెస్ అమ్మడ మమతా బెనర్జీ గారు వెళ్ళిపోయినారు, నితీష్ కుమార్ వెళ్ళిపోయిండు, అఖిలేష్ యాదవ్ ఆయన దారి ఆయన చూసుకుంటున్నాడు, కేజ్రీవాల్ వెళ్ళిపోయిండు, కేరళలో సిపిఎం వాళ్ళు వెళ్ళిపోయినరు, అక్కడ ఒక్కడు రాహుల్ గాంధీ మాత్రమే మిగిలిండు. కాబట్టి వాళ్ళు వచ్చేది లేదు సచ్చేది లేదు. వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితుల్లో గతంలో వచ్చిన 50 సీట్లు 55 సీట్లు కూడా తెచ్చుకునే పరిస్థితి కూడా లేదు. ఇవాళ నిజంగా కేంద్రంలో బీజేపీని ఆపే సత్తా ఎవరికైనా ఉంది అంటే బలమైన ప్రాంతీయ నాయకులు కేసీఆర్ గాని, మమతా బెనర్జీ గాని, కేజ్రీవాల్ గాని ఇట్లాంటి నాయకులకు ఉన్నది తప్ప కాంగ్రెస్ పార్టీకి ఆ సత్తా ఎంత మాత్రం కూడా లేదు. అందుకే నేను మీ అందరినీ ప్రార్థించేది, మొన్న ఎట్లా అయితే మల్లారెడ్డి గారికి బ్రహ్మాండమైన మెజారిటీనిచ్చి గెలిపించినరో, ఎంతమంది కొట్లాడినా అవన్నిటిని బేఖాతరు చేసి అందరు కలిసి కట్టుకు కొట్లాడినరో, అదే విధంగా రేపటి రోజున పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇవాళ బీజేపీకి చెక్కు పెట్టాలి అంటే, బీజేపీకి ఎందుకు చెక్ పెట్టాలి కేంద్ర ప్రభుత్వానికి అనే మాట కూడా మీరు అడగచ్చు. తప్పకుండా చెప్పవలసిన బాధ్యత నా మీద ఉంది. ఇవాళ మీరు చూస్తున్నారు కృష్ణా నది మన రాష్ట్రంలో ప్రవహిస్తుంది, గోదావరి నది ఇంకోవైపు, ఒకవైపు కృష్ణా నది. ఈ 2 జీవనదులే మన తెలంగాణలో రైతుకు ప్రాణాధారం. అట్లాంటి కృష్ణా నదిలో ఇప్పటి వరకు గత 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆ కృష్ణా నదిలో మా వాటా ఎంత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఏర్పడ్డ తర్వాత అలగైన తర్వాత మా వాటా ఎంత అంటే వాటానేమో తేల్చలేదు. మోడీ గారు 10 ఏళ్లలో కనీసం కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కు ఎంత, వాటా ఎంత అని తేల్చే టైం ఆయనకు లేదు. లేకపోగా నిన్న రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయి నిన్న వచ్చింది బయటికి వార్త, కేఆర్ఎంబి అని ఉంటది, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అని. మన వాటా తేల్చకుండానే, మన నీళ్లెంతో లెక్కలు చెప్పకుండానే ఇవాళ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి ఆ కృష్ణా జలాలను అప్పజెప్పి రేపు ఏ ప్రాజెక్టు కట్టాలన్నా, అక్కడికి వెళ్ళి ఒక చుక్క నీరు తీసుకోవాలన్నా ఢిల్లీ ఓన్ చేతిలో మన జుట్టు పెట్టి ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు మన ప్రయోజనాలను, మన రాష్ట్ర ప్రయోజనాలను ఢిల్లీకి తాకట్టు పెట్టి వచ్చినాడు. ఎందుకుండాలే బీఆర్ఎస్, ఎందుకుండాలే గులాబీ జెండా పార్లమెంట్ లో అంటే ఇవాళ మీరు చూస్తున్నారు పార్లమెంట్ లో కేవలం ఒకే ఒక్క పార్టీ మాత్రమే అడుగుతున్నది, ఒకే ఒక్క పార్టీ మాత్రమే కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా గురించి కొట్లాడుతున్నది. అది మన గులాబీ జెండా వేసుకున్న మన ఎంపీలే తప్ప ఇంకెవ్వరు కనీసం మాట్లాడతలేరు. కాంగ్రెస్ ఎంపీలు లేరు, బీజేపీ ఎంపీలేమో మాట్లాడే పరిస్థితి లేదు. అందుకే ఈ 2 జాతీయ పార్టీలను నిలదీయాలన్నా, కేంద్రంలో మన హక్కుల కోసం మాట్లాడేటోడు ఉండాలన్నా, అక్కడ నిలదీసేటోడు ఉండాలన్నా, ప్రశ్నించేటోడు ఉండాలన్నా, గల్లా బట్టి అడిగేటోడు ఉండాలన్నా, రాష్ట్రానికి కావాల్సిన తెచ్చేటోళ్ళు ఉండాలన్నా ఈ గులాబీ జెండా వల్ల అయితే తప్ప కాంగ్రెస్ పార్టీ వల్లనో బీజేపీ వల్లనో కాదు. రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా మనకు రావాల్సిన ఇట్లా వస్తాయి. కానీ మనకు ఇంకా అదనంగా ఏమైనా రావాలి అంటే, గతంలో మల్లారెడ్డి గారు ఎంపీగా పనిచేసినారు, మంచిగా పనిచేసిండు, బ్రహ్మాండంగా ప్రశ్నలు అడిగిండు. ఆ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పిలిస్తే ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యే అయిండు, తర్వాత మంత్రిగా మీ అందరికీ బ్రహ్మాండమైన సేవ చేసినాడు. ఇలా ఆయనతోని మేము ఇవ్వాలని కూడా పోటీ పడే పరిస్థితి లేదు మల్లారెడ్డి గారితో. ఎందుకంటే ఆయన మా అందరికంటే యువకుడు, ఉత్సాహవంతుడు, మా అందరికంటే ఎక్కువ ఉరుకులాడతాడు. ఆ ఉరుకులాటంతా మీకోసమే. ఎప్పుడు కలిసినా, ఎక్కడ కలిసినా గత 10 ఏళ్లలో మా మేడ్చల్ నియోజకవర్గం ఆ రోజు పార్లమెంట్ మెంబర్ ఉన్నప్పుడు గాని, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గాని, మా మేడ్చల్కి ఇది కావాలి, మా గట్కేసర్కి అది కావాలి, మా జవహర్ నగర్ కి ఇది కావాలి, మా బోడుప్పల్ కది, మా ఫిర్జాదిగూడకి ఇది, మా పోచారంకు ఎప్పుడు చూసినా 10 మున్సిపాలిటీలు, అదే విధంగా 61 గ్రామ పంచాయతీలు, వాటికి సంబంధించిన పనులు తప్ప మరి పూర్తి స్థాయిలో ప్రజల కోసమే సిన్సియర్ గా పనిచేసిన మల్లారెడ్డి గారు తప్ప వేరే ఎన్నడూ కూడా పని చేయలేదు. వాళ్ళ సొంత డబ్బులు పెట్టి 125 గుడులు కట్టించిన
దాదాపు 60-70 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సీసీ రోడ్లు వేసినా ఆయన కమిట్మెంట్ కి ఇదంతా కూడా నిదర్శనం అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రేపటి రోజున కూడా మల్లారెడ్డి గారు గాని, రాజశేఖర రెడ్డి గాని, రాజు గాని, నేను గాని మీ అందరికి ఇచ్చే మాట ఒకటే, ఈ ప్రభుత్వం ఈ 420 హామీలిచ్చి, దొంగ హామీలిచ్చి, చేయలేమని తెలిసి కూడా హామీలిచ్చి ప్రజలను మోసం చేసి వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని పార్లమెంటులో అక్కడ 17 సీట్లు గెలిపిస్తేనే చేయగలుగుతాం, లేకపోతే చేయలేమని చేతులు ఎత్తేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ఇదే మాట ఎన్నికలకు ముందు చెప్తే ప్రజలు ఓట్లేస్తుండేనా ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా. ఎన్ని అబద్ధాలు చెప్పిండ్రు, నోటికొచ్చిన మాటలు. బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ, కేసీఆర్ ₹1,00,000 ఇస్తాడు కళ్యాణ లక్ష్మికి, నేను దాని మీదకెళ్లి తులం బంగారం ఇస్తా, మీకు ఇది ఇస్తా అది ఇస్తా అని చెప్పి కేసీఆర్ రూపాయి అంటే నేను ₹2 ఇస్తా అని చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చింది. ఎన్ని మాయ మాటలు. పోయి ఉండకుండా అక్కడ ఉండి గట్టిగా మాట్లాడేటోడు కావాలంటే ఈ గులాబీ జెండా కప్పుకున్నోడైతేనైతే తప్ప వేరే వాళ్ళ వల్ల కాదు. చూసినాం మనం. మీరు చూడండి, ఇవాళ 4 ఎంపీలు ఉన్నారు బీజేపీ వాళ్ళు మన రాష్ట్రం నుంచి, 3 ఎంపీలు ఉండే కాంగ్రెస్ వాళ్ళు మన రాష్ట్రం నుంచి. వాళ్ళందరూ కలిపి 7 కలిపి తెచ్చిందేందయ్యా మన రాష్ట్రానికి అంటే గుండు సున్నా. పోయినసారి ఇదే రేవంత్ రెడ్డి గారు మల్కాజ్గిరిలో అన్నాడు, ప్రశ్నించే గొంతునైతా అన్నాడు. ప్రశ్నించలేదు, మనులేదు, కేసీఆర్ ను తిట్టుకుంటూనే తిరిగిండు, మాయ మాటలు చెప్పిండు. ఆఖరికి ఆ మాయ మాటలతో ప్రజలను బురిడి కొట్టించి ఇలా ముఖ్యమంత్రి అయిండు. ముఖ్యమంత్రి అయినాక కూడా అదే మాయ మాటలు, ముఖ్యమంత్రి అయినాక కూడా మళ్ళీ అదే మోసంపూరితమైన మాటలు. ఏమంటున్నాడు, ఒక దిక్కేమో కేసీఆర్ అప్పుల పాలు చేసిండంటాడు, లంకె బిందెలు ఉన్నాయనుకొని వచ్చినాం, ఇక్కడ ఖాళీ కుండలు ఉన్నాయి అంటున్నాడు. నాకు తెలియక అడుగుతా, దయచేసి మీరందరూ చెప్పాలా, లంకె బిందెల కోసం ఎవరు తిరుగుతారన్నా? లంకె బిందెల కోసం సాటుకు అర్ధరాత్రి గడ్డపారలు పట్టుకొని, తటపారలు పట్టుకొని, నెత్తి మీద బట్టలు కప్పుకొని, పాత గడిలల్లా, పాత గుడులల్లా, పాత కోటలల్లా తిరిగే దొంగలు ఇవాళ దురదృష్టవశాత్తు మరి అధికారంలోకి వచ్చిర్రు కాబట్టే లంకె బిందెలు ఉంటాయి అనుకొని వచ్చినాం అనే మాటలు, దిక్కుమాలిన మాటలు ఒక ముఖ్యమంత్రి నోటి నుంచి మాట్లాడవచ్చునా? లంకె బిందెలు ఉంటాయి అనుకొని వచ్చినాం, ఖాళీ కుండలున్నాయి. రేవంత్ రెడ్డి గారికి చెప్పాలి మనం, అయ్యా లంకె బిందెలు ఉండవు సెక్రటేరియట్లో కంప్యూటర్లు ఉంటాయి, సెక్రటేరియట్ల పేపర్లు ఉంటాయి, సెక్రటేరియట్ల జీవోలు ఉంటాయి. నీకు చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన హామీలు 420 హామీలు ఏవైతున్నాయో వాటిని నిలబెట్టేందుకు పని చేయి. తెల్లారు లేస్తే పనికి మాలిన మాటలు, కేసీఆర్ ఇది చేసిండు, కేసీఆర్ అది చేసిండు. కేసీఆర్ ఏం చేసిండో ఏం చేయలేదో ప్రజలకు తెలుసు. నువ్వేం చేస్తావో చెప్పు. ఇచ్చిన 420 హామీలు నిలబెట్టుకుంటావా లేదా చెప్పు. ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నువ్వు గిన్న మోసం చేస్తే ప్రజల తరఫున తప్పకుండా నిలబడతాం, తప్పకుండా నిలదీస్తాం, తప్పకుండా వెంటాడుతాం. మొన్న శాసనసభలో ఎట్లయితే అబద్ధాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తే అక్కడ మేమందరం నిలబడి గట్టిగా మాట్లాడినామో, రేపటి రోజున కూడా బడ్జెట్ సమావేశాల్లో కావచ్చు, తదుపరి కావచ్చు, ప్రజల తరఫున ఎప్పటికప్పుడు మీకిచ్చిన ప్రతి హామీని నిలబెట్టేదాకా ఎంబడబడతాం. ఈ దివాలాకోరు మాటలు, మాకు ఓటేస్తేనే నిలబడతాం, మాకు ఓటేస్తేనే మన 420 గ్యారంటీలు అమలు చేస్తాం అనే మాట ఏదైతే ఉన్నదో, ఇది ఎలక్షన్ల ముందే చెప్పింటే ఆనాడే ప్రజలు నిన్ను జాడించి తంతుండే. ఇవాళ నువ్వు ఎన్ని మాయ మాటలు చెప్పినా, ఎన్ని దొంగ మాటలు చెప్పినా తప్పకుండా తెలంగాణ ప్రజలకు ఇప్పటికే అర్థమైంది. ఊర్లలో బాధపడుతున్నారు, అయ్యో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి లేరు అంటే మాకు అర్థమైతలేదు, కేసీఆర్ లేడా అట్లెట్లా జరిగిపోయి. మా చెల్లెలు ఇప్పుడు బాగా చెప్పింది, లక్ష్మి, కొమ్మను ఎక్కడ కుమ్మమే దెబ్బ పడుతుంది అనుకున్నాం గానీ అసలు చెట్టే కింద పడిపోతుంది అనుకోలేదన్నా. అక్కడక్కడ తాత్కాలికంగా లోకల్ కోపాలతోని, లోకల్ ఇబ్బందులతో జరిగింది తప్ప వేరేది కాదు అన్న మాట చెప్పింది. భవిష్యత్తులో ఆ లోపం కూడా జరగకుండా చూసుకోవాలంటే మన గొంతు ఎప్పటికప్పుడు వినబడుతూనే ఉండాలి. రాబోయే రోజుల్లో ఏ ఎలక్షన్ వచ్చినా, కౌన్సిలర్ ఎలక్షన్ వచ్చినా, కార్పొరేటర్ ఎలక్షన్ వచ్చినా, ఎంపీటీసీ వచ్చినా, జెడ్పీటీసీ వచ్చినా, పార్లమెంట్ ఎన్నిక వచ్చినా మనందరం కూడా గట్టిగా నిలబడి గులాబీ జెండా కప్పుకున్న, అధికారికంగా గులాబీ జెండా కప్పుకున్న వాళ్ళకే ఓటేసి గెలిపించుకుంటేనే మన గొంతు ఉంటది, మన వాణి ఉంటది. తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్షలాగుండే కేసీఆర్ గారు ఉంటారు. కాబట్టి మీ అందరినీ ప్రార్థించేది, మళ్ళా నన్ను మంచి గెలిపించుకున్నారు, మంచి మాస్ లీడరు, మీ అందరికి ఎప్పుడు అండగా ఉండే నాయకుడు, భవిష్యత్తులో కూడా ఉంటాడు. మరి భవిష్యత్తులో పార్లమెంట్ ఎన్నిక గాని, పంచాయతీ ఎన్నిక గాని, ఏ ఎన్నిక వచ్చినా తప్పకుండా గులాబీ జెండా ఎగిరే విధంగా మనందరం కూడా కలిసికట్టుగా ముందుకు పోదామని మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ, ప్రజల తరపున మీకు ఇచ్చే హామీ